అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున ప్రభు మనల్ని తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు. ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈరోజు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 6 మొత్తము 34 వచనాలు ఈరోజు మనము 4 విభాగాలుగా డివైడ్ చేసుకొని చూసుకుందామండి. మరి దేవుడు ఎలా మాట్లాడదలుచుకున్నాడు మనతో? వాక్యం ద్వారా మనతో ఎలా మాట్లాడదలుచుకున్నాడు? మరి ఆ వాక్యం అనుసారంగా మనము నడుచుకుంటున్నామా లేదా? వాక్యానుసారంగా మనం నడుచుకుంటాం లేదా? మరి వాక్యాన్ని మనము ఒబే చేస్తున్నామా లేదా అని మనం గ్రహించుకుందామండి. మీరు నేను అందరం కూడా మరి దేవుడు ఈరోజు ఏ విధంగా మనకి ఆయన క్రియలు, ఆయన కార్యములు ఈ వారంలో, ఈ కొత్త వారంలో ఎలా బయలుపరుస్తాడో చూసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఈ ఆదివారం రోజున నాయన మమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా. మరి ఆ బిడ్డలనైనా మీరు కాపుదలు దయచేసి మీకు వందనాలు తండ్రి. లాస్ట్ వీక్ అంతట్లో నాయన తోడు నీడగా ఉండినందుకు నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి. ప్రభా నాయన తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన నాయన తండ్రి, మిమ్మల్ని తెలిసి తప్పులేసి క్షమించండి నాయన. లాస్ట్ వీక్ అంతట్లో తోడున్నది మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన ఈ వారం అంతా కూడా నాయన మీ హస్తాలకు అప్పు చెప్తున్నాం నాయన. మీ చిత్తం జరిగే కృపంచ కోరుకుంటున్నాను నాయన. మీకే వందనాలు తెలుపుకుంటూ మిమ్మల్ని తెలిసి తప్పులేసి క్షమించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. పాట పాడుకుని మనము వాక్యదానం చేసుకుందాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. హేతులేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ, హల్లెలూయా. మరి ఇప్పుడు 6వ అధ్యాయం చూసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ అధ్యాయం 4 విభాగాలుగా డివైడ్ చేద్దామండి. మొదటి నుంచి 4 వచనాలు, తర్వాత 5 నుంచి 15, మళ్ళీ 16 నుంచి 24, 25 నుంచి 34. ముందుగా మొదటి 4 వచనాలు చూసుకుందాము. బీదవానికి ఇచ్చుట అంటే గివింగ్ టు ద నీడీ. మొదటి 4 వచనాలు. మనుషులకు కనపడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్.
సో మనము బీదవారికి ఇచ్చుట 4 వచనాల్లో ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, మన కుడి చేయితో మనం సహాయం చేస్తున్నప్పుడు ఎడమ చేయికి తెలియద్దు. అంటే దీని అర్థం ఏందంటే, మనం నలుగురు చూస్తున్నారు, ఆడంబరంగా నలుగురు చూస్తున్నారు, మన మెప్పు పొందడానికి మనము గ్రేటు, ఓ ఈ అబ్బాయి గ్రేట్, ఈ అమ్మాయి గ్రేటు, వీళ్ళెంత సాయం చేస్తున్నారు అని మనుషులు మెప్పు పొందడం కాదండి. మనుషులు చూసినా చూడకపోయినా కానీ మనము అవసరం కొలది, అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సహాయంతో ఉన్నారంటే మనము చేస్తున్న సహాయం నలుగురు మెప్పు పొందకుండా సహాయం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం అలా సహాయం చేయడం వల్ల పరలోకమందున్న మన తండ్రి మనల్ని చూసి మనకి ప్రతిఫలం ఇస్తాడంట. మనం అలా సహాయం చేయడం వల్ల, అంటే మనము ఎవరికైనా లేని వాళ్ళకి ఏదైనా మరి ఫుడ్డో, బట్టలో, క్లోతింగో, షెల్టరో ఏ విధమైన సహాయము ఇచ్చామనుకోండి, మనము ఇచ్చిన తర్వాత మనం థ్యాంక్ యూ గాడ్ అని మనం చెప్పుకుంటాము. తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని దేవుడు చూచుచున్నాడు. మన సహాయాన్ని మనం దేవుడు చూసి మరి దానికి ప్రతిఫలం ఇస్తాడంట. సో మనం ఈ వచనాల నుంచి మనము సహాయం చేసేవారుగా ఉందామండి. దానివల్ల దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. వాక్యానికి అనుసారంగా మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-15 వరకు ప్రార్థన. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనేది సమాజ మందిరంలోను వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడం గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్థులను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆమేన్. సో పరలోకమందున మా తండ్రికి మనం ప్రార్థన ఎలా చేయాలంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల, అంటే వేషధారుని అంటే ఎవరో చూస్తున్నారని మనం ప్రార్థన చేయొద్దని మరి వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ముందు నేను గ్రేట్గా చేయాలి, వీళ్ళ ముందు గ్రేట్గా చేయాలని అలా చేయకుండా పరలోకమందున మన తండ్రిని ఘనపరచాలి, మహిమపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచినట్లు మనం ప్రార్థన చేయమని చెప్తున్నారండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ప్రార్థన రాకపోతే ఎలా ప్రార్థించాలి. చాలామంది అడుగుతారు, ఎలా ప్రార్థించాలి బ్రదర్ అని అడిగినప్పుడు ఒకటే నేను సమాధానం చెప్తానండి ప్రతి ఒక్క బిడ్డకి. ఇక్కడ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5-15 వచనాలు మీరు రోజు మీకు ప్రార్థన రాకపోతే ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి ఏం తెలియనప్పుడు ఈ వచనాలు నేర్చుకోండి. ప్రభువే మీకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు. రానున్న రోజుల్లో ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే మిమ్మల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఎంత బలంగా మీరు ప్రార్థనలో నడవగలరన్న జ్ఞానము దేవుడే మీకు బయలుపరుస్తాడు. సో ఈ 5-15 వచనాలు చాలా ఇంపార్టెంట్గా మీరు ధ్యానించుకుని ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోమని మరి వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ ఫాస్టింగ్, ఉపవాసం ఉండుట. 16-26 వచనాలు చూసుకుందాం. ఉపవాసం 16 నుంచి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-24 చూసుకుందామండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలేదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నె గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును.
నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఆమేన్. సో 6 నుంచి 24 వచనాలు ఏం చూపిస్తున్నాయంటే అండి, ఉపవాసం చేసినప్పుడు మన ముఖము అంటే ఏదో డిఫరెంట్గా పెట్టద్దని మరి ఇక్కడ మరి వాక్యం సెలవిస్తుందండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు అంటే చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా కొంచెం నీరసంగా ఉండిపోయి, ఏమైంది ఎందుకు అలా ఉన్నామంటే నేను ఉపవాసం ఉన్నాను ఈరోజు అని చెప్పుకోవడము, వాళ్ళ మెప్పు పొందడము, లేదంటే వాళ్ళ కైండ్ ఆఫ్ వాళ్ళ వాళ్ళ నుంచి కొంచెం ఆదరణ అంటే స్పిరిచువల్ ఆదరణ మనం పొందొచ్చండి. కానీ ఎవరో చూడాలి, ఎవరో మమ్మల్ని గుర్తించాలి అన్నట్టు కాకుండా మన పరలోకమందున్న తండ్రి మనల్ని చూస్తున్నాడని మనం విశ్వసించాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆయన నామాన్ని మహిమపరచాలి. నీ తండ్రికే కనబడలేవని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అంటే తలంటుకోవాలంటే తలస్నానం చేయాలి, ముఖం కడుక్కోవాలంటే ఫ్రెష్గా ఉండాలంటే, ఉపవాసం ఉన్నా కానీ లేనట్టు ఉండాలంటే యాక్టివ్గా ఉండాలంట. సో వాక్యం అది సెలవిస్తుంది. మీ కొరకు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయ తుప్పు తినివేయును. అంటే మీరు భూమిలో బంగారమును భూమి వద్ద మీరు ధనమును ఇవన్నీ కూర్చుకోదు. ఇక్కడికి చిమ్మట్లు అంటే తుప్పు అన్నీ పట్టేస్తే, కానీ పరలోకమందున మా తండ్రి మనకి ధనమును అన్నీ కూడా కూరుస్తున్నాడంట. మరి హెవెన్లో ఆయన మనకి అన్నీ కూడా దయచేస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మన కన్నులు ఏదైనా తప్పు చేస్తే మన దేహం తప్పు చేసినట్టండి. ఎందుకంటే మన కళ్ళతో ఏది చూస్తామో అది దేహానికి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన కళ్ళు ఎంత 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 పరిశుద్ధంగా అంటే ఎంత ప్యూర్గా, ఎంత జాగ్రత్తగా మనం కళ్ళు ఏం చూస్తున్నామో కాపాడుకుంటామో మన దేహం కూడా అలానే ఉంటుందని చెప్తున్నారు. మన కళ్ళతో ఏది చూస్తామో అదంతా కూడా మన దేహంలోకి వెళ్ళి తర్వాత మన దేహం అంతా కూడా చీకటిమయం అయిపోతుందంట. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామని చెప్పాడు ప్రభు వాక్యం సెలవిచ్చింది. అదేవిధంగా మనం ఏం చూచుచున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అని మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇంకా నెక్స్ట్, డు నాట్ వరీ, మీరు దిగులు చెందకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాలు చూసుకుందాం. డు నాట్ వరీ. 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకమందున తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకమందున తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమెన్. మరి మనం చింతించద్దని చెప్తున్నానండి. డు నాట్ వరీ. మరి 16 నుంచి మనము 25 నుంచి మనం చూసుకున్నట్లయితే 24 నుంచి మరి 34 వచనాలు చూసుకున్నట్లయితే మనం చింతించద్దంటే, ఎందుకు చింతించద్దంటే మనం ఏం తిందామో ఏం తాగుదామో ఏం ధరించుకుందామో అని చింతపడద్దంటే. ఎందుకంటే పరలోకమందున్న మన తండ్రికి మనకి ఏం కావాలో అన్నీ తెలుసు. ఆయన మన గురించి అన్నీ కూడా ఏర్పాటు చేస్తుండే. ఎప్పుడు మనం ఆయన మీద ధ్యానం ఉంచినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చి గోజాడినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనము నిరంతరము ఆయన సన్నిధిలోనే నిలుచున్నప్పుడు మనకి ఏమి కావాలో దేవుడికి తెలుసు కాబట్టి మనకు అన్నీ కూడా ఏర్పరుస్తాడు. ఆయన ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పాడంటే, మరి పక్షులు విత్తవు, కోయవు, కానీ వాటికి ఆహారము నేను ఇస్తున్నాను కదని మరి కోట్ చేసి చెప్పాడు ఇక్కడ వచనాలు. అదేవిధంగా
గడ్డి కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు పొయ్యిలో వేయబడతాయి. గడ్డి ఎండిపోయిందనుకో తీసి పొయ్యిలో వాడి అట్లా మనం కాల్చి వేయబడుతుంది. అలాగా మీరు దేని గురించి చింతించొద్దు. సో ఎందుకంటే మన పరలోకమందున్న తండ్రి మనకు ఉన్నాడని మనం విశ్వసించి ఆయన మీద ఆధారపడితే మనకి ఏం కావాలో అన్నీ కూడా ఆయన ఏర్పరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. సో మనం ఈ 4 ఈ 6వ అధ్యాయంలో మనం ఈ 4 డిఫరెంట్ టాపిక్స్ మరి మనం నేర్చుకున్నాము. ఈ 4 డిఫరెంట్ టాపిక్స్ మనం ఈ వారం అంతట్లో మనం ధ్యానించుకుని ముందుకెళ్దామండి. మొదటిగా చూసుకున్నట్లయితే బీదలకు ఇచ్చుట, ప్రార్థన, ఉపవాసము, చింతించు, డు నాట్ వరీ. మరి ప్రార్థన చేసుకుని ముగించుదాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభు నాయన ఈ ఆదివారం రోజునైనా మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివాం తండ్రి. దీంట్లో 4 అద్భుతమైన విషయాలు మీరు మాకు బోధించారు తండ్రి. ప్రభా నాయన తండ్రి ముందుగా నాయన ఏ విధంగా అయితే నాయన తండ్రి ప్రభా బీదలకు ఇచ్చుట మాకున్న దాంట్లో మేము ఇవ్వమని చెప్పారు. మీరు పరలోకమందున తండ్రి మీరు చూసి మమ్మల్ని ఘనపరుస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. ప్రభా ఉపవాసం ఎలా ఉండాలి, దీన ముఖం అలా పెట్టకుండా తలస్నానం చేసి ఫ్రెష్గా ముఖం కడుక్కొని అంత ఫ్రెష్గా మంచి యాక్టివ్ ఉండమన్నారు. ఆ విషయానికి మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా డు నాట్ వరీ, చింతించొద్దని చెప్పారు. ఎందుకంటే ప్రతిదానికి చింతపడకండి. పరలోకమందున పంది మీకు ఏం కావాలో అన్నీ కూడా ఏర్పరుస్తున్నాడు నాయన. మరి వారం అంతట్లో నాయన మాకు ఈ 4 విషయాలు చెప్పినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మరి ఈ వారం అంతట్లో నాయన తండ్రి మరి మేము ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తామో మాకు తెలియదు నాయన. కానీ నాయన పరలోకమందున మా తండ్రి మీరు మాకు తోడున్నారని నమ్ముతున్నాము నాయన. మీ దూతల్ని కావాలించిందని మీకు వందనాలు తండ్రి. ప్రతి క్షణం కూడా మేము ప్రార్థన చేసుకునే జ్ఞానం దయచేయండి నాయన తండ్రి. ప్రభా ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నీ వాక్యము నీ పాదానికి దీపము, నీ త్రోవకి వెలుగని చెప్పినట్టు నాయన మా తోడు నీడ ఉండి మీరే సహాయం తెచ్చమని కోరుకుంటూ నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మరి ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండైన దీవెనలు దయచేయమని, వాళ్ళు ఏమైనా తెలిసి తప్పులు చేసి క్షమించమని నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.